నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మీన్ డీవియేషన్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. మనం మీన్ డీవియేషన్లో టూ టైప్స్ చూస్తాం. ఒకటి మీన్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా, మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్డ్ డేటా. ఓకే, మళ్ళీ మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్డ్ డేటాలో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. మళ్ళీ మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్ వస్తాయి. మళ్ళీ డిస్క్రీట్ సిరీస్లో మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఉంటుంది. మళ్ళీ కంటిన్యూస్ సిరీస్లో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఉంటుంది. ఓకే, మీన్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా ఎలా చేయాలో చూద్దాం. లెట్ n అబ్జర్వేషన్స్ బి x1 x2 and so on xn, దెన్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఓకే, దట్ ఫార్ములా ఏంటంటే మీన్ డీవియేషన్ ఎక్స్ బార్ అనేది ఏంటంటే ఇక్కడ మీన్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ మోడ్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఓకే, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. ఓకే, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు సమేషన్ మోడ్ ఆఫ్ xi మైనస్ జస్ట్ ఇక్కడ ఎక్స్ బార్ దగ్గర మీడియన్ రీప్లేస్ చేయండి. మీన్ దగ్గర మీడియన్ రీప్లేస్ చేస్తే మీకు అబౌట్ మీడియన్ ఫార్ములా వచ్చేస్తుంది ఎన్, వేర్ ఎం అనేది ఏంటి మీడియన్. మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అండ్ మీడియన్ ఫర్ ద డేటా. ఓకే, మనకి డేటా ఇచ్చాడు, వీ హ్యావ్ టు ఫైండ్ మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ అండ్ మీడియన్. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్, ఫస్ట్ ఇచ్చిన డేటాకి అయితే మీన్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ స్టెప్ మీన్ ఎక్స్ బార్. ఓకే, మీన్ని ఎక్స్ బార్ అని డినోట్ చేస్తాం. ఓకే, మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అండ్ ఇచ్చిన డేటా అంతా యాడ్ చేయండి. 4 + 3 + 2 + 5 + 7 + 6 + 8 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7. ఓకే, 7. ఓకే, దీని వాల్యూ ఎక్స్ బార్ ఎంత వస్తుందంటే మనకి 5 వస్తుంది. ఓకే, ఇది సింప్లిఫై చేస్తే మనకి 5 వస్తుంది. ఇప్పుడు మనము మీన్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫార్ములా ఏంటంటే సమేషన్ మోడ్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ మోడ్ అంటే ఏంటంటే, ఇక్కడ మోడ్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఇవి రెండు లైన్స్ మధ్యలో మీరు ఏ నెంబర్ అంటే నెగిటివ్ నెంబర్ అన్నా తీసుకోండి, లేకుంటే పాజిటివ్ నెంబర్ అన్నా తీసుకోండి, వచ్చే ఆన్సర్ అనేది మనకు ఆల్వేస్ పాజిటివే ఉంటుంది. అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ -1 తీసుకున్నారు అనుకోండి, ఈ లైన్స్ మధ్యలో ఆన్సర్ ఏమవుతుందంటే +1 అవుతుంది, అంటే 1 పాజిటివ్. అర్థమైందా. ఇప్పుడు సమేషన్ మోడ్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్. xi అంటే ఏంటంటే ఈ వాల్యూస్, దీనిని xi వాల్యూస్ అంటాం. అంటే ఇది x1 x2 x3 x4 x5 x6 x7. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ వాల్యూ ఎంత 4, మోడ్ ఆఫ్ 4 మైనస్ ఎక్స్ బార్ అంటే 5. ఓకే, సమేషన్ కాబట్టి ప్లస్ మోడ్ ఆఫ్ 3 మైనస్ 5 ప్లస్ మోడ్ ఆఫ్ 2 మైనస్ 5 ప్లస్ 5 మైనస్ 5 ప్లస్ 7 మైనస్ 5 ప్లస్ 6 minus 5 plus mod of 8 minus 5 all divided by n ఎంత మనకి 5. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని మనకి 7. ఇప్పుడు మోడ్ ఆఫ్ 4 మైనస్ 5, 4 మైనస్ 5 ఎంత -1 ఇది లైన్స్ ఉన్నాయి కాబట్టి మోడ్ ఉంది కాబట్టి -1 అనేది ఏమైతే +1 అవుతుంది 1. ఇది మనకి ప్లస్ మోడ్ ఆఫ్ 3 మైనస్ 5 ఎంత -2, ఇది మనకి 2 అవుతుంది. ఇది మనకి 2 మైనస్ 5 ఎంత -3, మోడ్ ఉంది కాబట్టి +3 అవుతుంది. 5 మైనస్ 5 0, ఇది మనకి 7 మైనస్ 5 ఎంత 2 ప్లస్ 6 మైనస్ 5 1 ప్లస్ 8 మైనస్ 5 3 డివైడెడ్ బై 7.
ఓకే, ఇది మనకి వాల్యూ ఎంత వస్తుంది మనకి అంటే 1. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 1.71 వస్తుంది. ఓకే, ఇది మనకి మీన్ డీవియేషన్ అబౌట్ ఎక్స్ బార్ ఆన్సర్. ఇది క్లియర్ కదా. నెక్స్ట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 7 కాబట్టి ఓకే n ఈజ్ ఈక్వల్ టు 7 అంటే 7 అనేది ఆడ్ నెంబర్ అయితే మనకు ఫార్ములా అవుతుంది మీడియన్కి ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n+1/2 అబ్జర్వేషన్. చూసాం కదా మనకు ఫార్ములాస్. ఓకే, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు n దగ్గర ఎంత 7 +1/2 అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 7 + 1 అంటే 8/2 2 1s 2 4s అంటే ఫోర్త్ అబ్జర్వేషన్. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. చూడండి, ఇచ్చిన ఈ డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో లేదు అంటే స్మాల్ టు బిగ్ రాసుకో వెళ్ళాలి, మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. అందుకోసం ఇచ్చిన డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోండి. ఫస్ట్ స్మాల్ ఏది మనకి స్మాల్ డేటా 2, తర్వాత 3, తర్వాత 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు దీంట్లో ఫోర్త్ అబ్జర్వేషన్ ఏది ఉంది 1 2 3 4 అంటే 5 అనేది మీడియన్ అవుతుంది మనకి. ఓకే, మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది మనకి మీడియన్ అవుతుంది. ఫోర్త్ అబ్జర్వేషన్ చూడండి, ఇది ఫస్ట్ అబ్జర్వేషన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. మనకి ఫోర్త్ అబ్జర్వేషన్ వచ్చింది కాబట్టి మీడియన్ ఏమవుతుంది 5 అనేది మనకి మీడియన్. అర్థమైందా. ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఏమవుతుంది సేమ్ ఫార్ములానే mod ఆఫ్ xi మైనస్ జస్ట్ మీన్ దగ్గర మీడియన్ రీప్లేస్ చేస్తాం బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ xi అంటే మనకి 2 - 5 ప్లస్ 3 - 5 ప్లస్ 4 - 5 ప్లస్ 5 - 5 ప్లస్ 6 - 5 ప్లస్ 7 - 5 ప్లస్ 8 - 5. సిమిలర్లీ సేమ్ ఆన్సరే వస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇవన్నీ 7. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ ఇది కూడా మనకి ఆన్సర్ అనేది ఏమొస్తుంది సేమ్, బికాస్ మనకి లాస్ట్ దాంట్లోనూ మీన్ ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది కాబట్టి ఇక్కడ మీడియన్ కూడా 5 వచ్చింది కాబట్టి ఆన్సర్ అనేది సేమ్ అవుతుంది. ఇదంతా ఫార్ములా సేమే కాబట్టి అంటే జస్ట్ మీన్ దగ్గర మీడియన్ రీప్లేస్ చేశారు అంతే ఫార్ములా. అందువల్ల దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ అనేది మనకి ఏమొస్తుంది 1.71. ఓకే, ఇది మనకి మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. ఓకే, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అర్థమైంది కదా. ఇది మనకి అన్గ్రూప్డ్ డేటా. ఓకే, అన్గ్రూప్డ్ డేటా ఇస్తే ఇది మనకి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను గ్రూప్డ్ డేటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో దాని గురించి డిస్కస్ చేస్తాం. మళ్ళీ మనకి గ్రూప్డ్ డేటాలో డిస్క్రీట్, కంటిన్యూస్ ఈ రెండు ఉంటాయి కాబట్టి వీడియో కొంచెం లెంత్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అప్లోడ్ చేస్తాను, కంటిన్యూస్ వీడియో మీన్ డీవియేషన్కి గ్రూప్డ్ డేటా. ఓకే, మీరు మొత్తం వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో చూడండి. మీకు వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.